ఒక్క నిమిషం సార్ చెప్తున్నాను నేను. ఓకే మాట్లాడండి. గుడ్ మార్నింగ్ రాజు గారు. వెరీ గుడ్ మార్నింగ్ మీకు, ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులు అందరికీ, అదేవిధంగా ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. రాజు గారు, ఇక్కడ మొదటి అంశం, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడు అని గత 30 సంవత్సరాలుగా ఇదే మాట నాటి కాంగ్రెస్ నుంచి నేటి వైఎస్ఆర్ కాంగ్రెస్ వరకు అందరూ కూడా వెన్నుపోటు 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 అని మాట్లాడారు సార్. సార్ నిజంగా వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పొడుచుంటే, అవతార పురుషుడుగా వచ్చిన ఎన్టీ రామారావు గారిని ప్రజలు గుండెల్లో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైన మెజారిటీ ఇచ్చి ముఖ్యమంత్రిగా చేసిన ప్రజలు అదే ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు నిజంగా వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుంటే ప్రజలు ఎందుకు ఆశీర్వదించారు సార్ వరుసగా 9 సంవత్సరాలు? ఎన్టీ రామారావు గారికి ప్రజలకి తెలిసినంతగా వైఎస్ఆర్సీపీ పార్టీకో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసా? ఈరోజు కార్మిక రమేష్ గారు ఏమంటున్నారు? నందమూరి కుటుంబాన్ని పక్కన పెట్టేశారు, పక్కకి తొక్కేశారు, నారావారి కుటుంబం ఎదుగుతుంది అని మాట్లాడారు. ఎక్కడ పక్కకు పెట్టారు సార్? ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు హిందూపూర్ ఎమ్మెల్యేగా అక్కడే ఉన్నారు, లోకేష్ గారికి తోడుగా ఉన్నారు. వినన్ రమేష్ గారు, లెట్ మీ కంప్లీట్ మై వర్డ్. వెళ్ళలేదేమో, నేను పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి పదవుల గురించి మాట్లాడా, ఎమ్మెల్యేలు ఎంపీల గురించి మాట్లాడా. రమేష్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్. అజయ్ గారు, నేను పార్టీ అధ్యక్షుడు. ఒక నిమిషం. ఓకే సార్, ముఖ్యమంత్రి అటు చేయలే కానీ ప్రజలు ఇవ్వాలి కానీ. ఒక నిమిషం మాట్లాడండి. ప్రజలు అనుకుంటే ముఖ్యమంత్రి అవరని, ఎమ్మెల్యేలు అనుకుంటే ముఖ్యమంత్రి అవుతారు. సరే రమేష్ గారు వినండి. కరెక్టే. ఒక్క నిమిషం ఇక్కడ ఒక విషయం చెప్తాను రాజు గారు. ఇందాక మీరు స్టార్టింగ్ లో ఒక పాయింట్ మాట్లాడారు, జగన్ లాంటి మాస్ లీడర్ ని తట్టుకునే దమ్ము నారా లోకేష్ కి ఉందా? సార్ 36 సంవత్సరాలు కుటుంబ నేపథ్యంతో గెలిచిన పులివెందుల నియోజకవర్గంలో 2014 నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 36 సంవత్సరాలు వాళ్ళ కుటుంబం నేపథ్యం ఉంది అదే పులివెందులకి. కానీ నారా లోకేష్ గారు దాదాపుగా 35 సంవత్సరాలుగా గెలవని నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గాన్ని ఎన్నుకొని 2019లో 5,000 ఓట్లతోటి ఓడిపోయిన నారా లోకేష్ గారు 2024 వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత మెజారిటీలో 2వ స్థానంలో నిల్చున్నాడు. 91,413 ఓట్లతోటి గెలిచారు. 35 సంవత్సరాలుగా కుటుంబ నేపథ్యం లేదు, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. అక్కడ దాదాపుగా 35 ఏళ్ళగా జెండా ఎగరని నియోజకవర్గాన్ని ఎన్నుకున్నాడు. ఇక్కడ ఏంటి సార్ చెప్పాల్సింది? జగన్ లాంటి మాస్ లీడర్ని ఎదుర్కొనే దమ్ము లోకేష్ కుందా అంటే హీ ప్రూవ్డ్ ఇట్. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు మొదలుపెట్టంగానే వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నాటి మంత్రులందరూ కూడా అపహాస్యం చేశారు, ఎటకారం చేశారు, నడవలేడన్నారు, మాట్లాడటం చేత కాదన్నారు, నిలబడలేడన్నారు, ఒక్కరోజు నడిచి ఇంటికి వెళ్ళిపోతాడన్నారు. ఆయన మాట్లాడటం మొదలు పెడితే మైక్ లాక్కున్నారు, నడుస్తుంటే అడ్డంకులు సృష్టించారు, పోలీసులు పెట్టారు, చివరికి నించోని మాట్లాడుతున్న కుర్చీని లాక్కుపోయారు. నాడు ఏ రెడ్ బుక్ గురించి అయితే వీళ్ళు వెటకారం చేశారో ఈరోజు ఆ రెడ్ బుక్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి కూర్చొని ఆ రెడ్ బుక్ గురించి చర్చించాడు. దట్ ఈస్ నారా లోకేష్. అది నారా లోకేష్ ప్రూవ్ చేసుకున్న విధానం దమ్ము. ఎక్కడ ఓడాడు అక్కడే నిలబడ్డాడు, ఎక్కడ ఓడాడు అక్కడే గెలిచాడు. ప్రత్యర్థుల విమర్శల దగ్గర నుంచి విజయం వైపు దూసుకుంటూ వెళ్ళాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ద యంగెస్ట్ లీడర్ గా నారా లోకేష్ గారు గుర్తింపు పొందారు. ఈ రోజు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రజల ఆమోదం తెలపలేదు, వాళ్ళకు వాళ్ళు ఇచ్చేసుకున్నారు. ప్రజలు కదా డిసైడ్ చేయాల్సిందంటే సార్ తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో వినండి రమేష్ గారు ప్లీజ్ కంప్లీట్. ప్రజల ఆమోదం తెలపలేదని నేను మాట్లాడలా. మీరు చర్చలు పక్కదారి పట్టించొద్దు. మీ పార్టీలో మీ కార్యకర్తలకి గ్రామ స్థాయి పదవులకి ప్రజాస్వామ్యతంగా మేము ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పిన వాళ్ళు అదే వర్కింగ్ ప్రెసిడెంట్ కి అదే ప్రజాస్వామ్యతంగా ఎందుకు పెట్టలేదు? ఎక్కడ కూడా దాని మీద నేను వర్కింగ్ ప్రెసిడెంట్ సజ్జాజయ్ గారు రమేష్ గారు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే
మీరు సంస్థాగతమైనటువంటి ఎన్నికలు అంటే పార్టీలో ఎన్నికలు పెట్టి గ్రామ స్థాయికి కూడా మీరు అలా ఎన్నికలు పెట్టి మీరు పదవులు ఇచ్చేటువంటి సందర్భంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు పెట్టలేదు అనేది ఆయన అడుగుతున్న సూటి ప్రశ్న. దీనికి ఆన్సర్ ఇక్కడ ఒకటే విషయం రాజు గారు, 1 కోటి మంది కార్యకర్తలు ఉన్న కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం సార్. ఈరోజు 1 కోటి మంది సభ్యత్వాలు చేపించుకున్న కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం. ఈరోజు 1 కోటి మంది కార్యకర్తలు నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చూడాలని వాళ్ళందరూ కోరుకున్న కోరిక సార్ అది. ఈరోజు రాష్ట్రంలో నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తేనో బాధ్యతలు చేపడితేనో ఏ ఒక్క వ్యక్తి ఏ ఒక్క కార్యకర్త కూడా అపోజ్ చేయాల, సంబరాలు చేసుకున్నారు సార్. 1983లో నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా సంబరాలు చేస్తున్నారో నిన్న నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే విధంగా నాడు తాతకి ఏ విధంగా అయితే బ్రహ్మరథం పట్టారో కార్యకర్తలు మొత్తం నేడు మనవడికి కూడా బ్రహ్మరథం పట్టారు. అంతకు మించి ఏం కావాలి సార్ సంస్థాగతం? అంతకు మించి ఏం కావాలి సార్? ప్రూఫ్ ఇక్కడ సార్ నేను అదే చెప్తున్నాను రాజు గారు ఇక్కడ సార్, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొంటాడా అని నారా లోకేష్ గారిని పోల్చకండి. దట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే నారా లోకేష్ గారితో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి జీరో. ఎందుకంటే ఒకటే సార్, నేనేమంటున్నాను, పులివెందుల నుంచి బయటికి అడుగు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచి చూపించమనండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు, నిలబడగలిగాడు అని మాట్లాడతారు. 35 ఏళ్లుగా గెలవని ప్రాంతాన్ని ఎంచుకొని గెలిచి దమ్మున్న లీడర్ గా ఈరోజు ఎదిగాడు నారా లోకేష్ గారు. నాడు తెలుగు భాష ఇక్కడ ఒకటి అజయ్ గారు ఇప్పుడు నారా లోకేష్ కి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఒకటి